హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 12వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ జరిగినటువంటి ఎగ్జామ్లో మిగిలినటువంటి బిట్స్ అన్నిటికీ కూడా షార్ట్ కట్స్ మెథడ్లో ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో బిట్స్ కీలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఏదైనా యాడ్ మార్క్స్కి అవకాశం ఉందా తెలుసుకోవాలంటే, అలాగే మీరు మిస్టేక్ చేసినటువంటి బిట్స్కి ఆన్సర్ని తెలుసుకోవాలన్నా ఈ వీడియో చూడండి. బిఫోర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఇక్కడ మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మోడ్ అంటే ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి దాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి మనం ఎఫ్గా తీసుకుంటాం. ఇది F0 అవుతుంది, ఇది F1 అవుతుంది. అలాగే ఈ 0.04 అనేది మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ. ఓకే, లోయర్ లిమిట్ వచ్చేసి 0.04 అవుతుంది. సో జెడ్ ఫార్ములా L ప్లస్ F మైనస్ F0 బై F మైనస్ F0 ప్లస్ F మైనస్ F1 ఇంటూ హెచ్ అనేటువంటి ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ L అంటే 0.04 ప్లస్ F వచ్చేసి 9 మైనస్ F0 అంటే 4. సో 9 మైనస్ 4 ప్లస్ 9 మైనస్ 4 ఇంటూ హెచ్ వచ్చేసి 0.04కి 0.08కి డిఫరెన్స్ వచ్చేసి 0.04 అనమాట. సో ఇక 0.04 ప్లస్ 9 మైనస్ 4 అంటే 5, 5 ప్లస్ 5 10 ఇంటూ 0.04. దీన్ని సింప్లిఫై చేస్తే 5 4s 20 కాబట్టి 0. ఇంతవరకు ఏమైతే చూడమ్మా, 0.04 ప్లస్ 0.20 బై 10 అమ్మా, అంటే 0.02 వస్తుంది. సో 0.04 ప్లస్ 0.02 అంటే 0.06 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద వేరియన్స్ ఆఫ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 9 ఈజ్ కే అని చెప్పి ఇచ్చారు. అయితే దెన్ ద వేరియన్స్ ఆఫ్ 10, 11, 12, 13 అండ్ సో ఆన్ 19 ఈజ్ అన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్కి వేరియన్స్ కే అమ్మ. ఇక్కడ ప్రతి అబ్జర్వేషన్ కూడా 10 యాడ్ చేయబడింది. ఓకే, మనకి 10 యాడ్ చేయబడింది కాబట్టి యాడ్ చేసినందువల్ల వేరియన్స్లో ఎటువంటి చేంజ్ రాదు. కాబట్టి ఇక్కడ కే ఉంటే కే వస్తుంది, పి ఉంటే పి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి అబ్జర్వేషన్ 10 యాడ్ చేయబడింది కాబట్టి వేరియన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. సో కే అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 2 dice which contain A, B, C, D, E and F on their faces are thrown simultaneously, then the probability of getting vowels on 2 dices అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ వవెల్స్ కానీ చూసినట్లయితే ఏ ఈ ఉన్నాయి. ఇక్కడ 2 dice మనం త్రో చేస్తే ఏ కామా ఏ రావచ్చు, ఓకే, ఏ కామా ఈ రావచ్చు, అలాగే ఈ కామా ఏ రావచ్చు, అలాగే ఈ కామా ఈ రావచ్చు. ఇవి 4 కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ అమ్మ. సో 4 ఏమో ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 dice కాబట్టి 6/2 అంటే 36 వస్తుంది. 4 1s 4 9s కాబట్టి 1/9 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ బ్యాగ్ కంటైన్ 10 yellow, 15 blue, 20 red and 25 green balls. A ball is picked out without looking into probability of getting a ball that is neither yellow nor blue. neither yellow nor blue అంటే ఎల్లో బ్లూ కానివి రావడానికి ప్రాబిలిటీ అని అడిగారు. అంటే ఇక్కడ ఎల్లో బ్లూ కానివి ఏమున్నాయి, 20 రెడ్ ఉన్నాయి, 25 గ్రీన్ ఉన్నాయి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 20 ప్లస్ 25. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 10 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 25. సో 20 ప్లస్ 25 45 అవుతుంది. ఓకే, 45 ప్లస్ 25, 45 ప్లస్ 25 అంటే 70 అమ్మ. సో చూడండి, 5 9s 5 14s 9/14 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ డెక్ ఆఫ్ కార్డ్స్, జాక్స్, క్వీన్స్ అండ్ కింగ్స్ ఆఫ్ రెడ్ కలర్ ఆర్ రిమూవ్డ్. ఇక్కడ జాక్స్, క్వీన్స్, కింగ్స్ ఇవి రెడ్ కలర్స్ రిమూవ్ చేశారంట. ఓకే, రెడ్ కలర్ జాక్స్ 2 ఉంటాయి, క్వీన్స్ 2 ఉంటాయి, కింగ్స్ 2 ఉంటాయి. అంటే 6 కార్డ్స్ రిమూవ్ చేశారు. అంటే 52 - 6 అంటే 46. కాబట్టి 46 కార్డ్సే ఉన్నాయి. అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 46. ఫ్రమ్ ద రిమైనింగ్ కార్డ్స్ ప్రాబిలిటీ గెటింగ్ బ్లాక్ కింగ్ కార్డ్ అని చెప్పి అడిగాడు. ఇక బ్లాక్ కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 2,
total possible outcomes 46. 2 ones 223. So 1/23 వస్తుంది. So option 4 is right answer. Next one, there are 100 cards which are numbered from 1 to 100. Find the sum of probability of getting a square number and probability of getting a cube number. 1 to 100 స్క్వేర్ నంబర్స్ వచ్చేసి 1 స్క్వేర్, అలాగే లాస్ట్ 10 స్క్వేర్ అంటే 10 ఉంటాయమ్మా. సో 10 కార్డ్స్ ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్ అంటే 10 బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 100 కాబట్టి 10/100 అంటే 0.1 వస్తుంది. అలాగే క్యూబిక్ నెంబర్స్ చూద్దాం. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, మళ్ళీ 5 క్యూబ్ తీసుకుంటే 125 అయింది. అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 100, ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 కాబట్టి 4/100 అంటే 0.04 వస్తుంది. సో 0.04. ప్రాబ్లంలో ఏమడిగారంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్క్వేర్ నెంబర్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ క్యూబ్ నెంబర్, వీటికి సమ్ అడిగారు. కాబట్టి ఏమైంది 0.1 ప్లస్ 0.04 కాబట్టి ఏమైంది 0.14 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ విత్ పి ఆఫ్ ఏ 0.2 అండ్ పి ఆఫ్ బి 0.5 దెన్ పి ఆఫ్ ఏ బై బి అన్నారు. పి ఆఫ్ ఏ బై బి అంటే ఎలా చేస్తామంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై పి ఆఫ్ బి వేస్తాము. సో పి ఆఫ్ ఏ వచ్చేసి 0.2, పి ఆఫ్ బి వచ్చేసి 0.5 బై 0.5. సో 0.5 క్యాన్సిల్ అయితే 0.2 వస్తుంది. అలాగే నెక్స్ట్ పి ఆఫ్ బి బై ఏ కనుక్కోమన్నారు. పి ఆఫ్ బి బై ఏ అంటే పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ అవుతుంది. పి ఆఫ్ ఏ క్యాన్సిల్ అయిపోతే పి ఆఫ్ బి ఎంతమ్మా 0.5 కాబట్టి ఇది 0.5 అవుతుంది. అలాగే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నారు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది. పి ఆఫ్ ఏ అనేది 0.2, పి ఆఫ్ బి అనేది 0.5. సో 0.2 ఇంటూ 0.5 అంటే 0.1 వస్తుంది. నెక్స్ట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అమ్మ. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. పి ఆఫ్ ఏ వచ్చేసి 0.2, పి ఆఫ్ బి 0.5 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0.1. సో 0.7 మైనస్ 0.1 అంటే 0.6 వస్తుంది. సో ఆర్డర్లో చూద్దామమ్మా. 0.2, 0.5, 0.1, 0.6. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y axis divides the line segment joining the points -6, 15 and 3, 5 internally in the ratio అన్నాడు. ఇక్కడ y యాక్సెస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని అడిగారు. ఇక్కడ x1, y1, x2, y2 2 పాయింట్స్ ఇచ్చారు. సో y యాక్సెస్ కాబట్టి -x1:x2 అవుతుంది. మైనస్ x1 అంటే -6 x2 అంటే 3. సో 6:3 అంటే 2:1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the vertices of parallelogram PQRS are P -3, 5, Q1, 10, R3, 1, S -1, -4 and M is the point on the side PQ. The area of RMS, triangle RMS అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఇలా ఇచ్చినప్పుడు ఈ పారలాగ్రామ్లో పీక్యూ యొక్క మిడ్ పాయింట్ ఎమ్ అని, అయితే ఆర్ఎంఎస్ యొక్క ట్రయాంగిల్ని ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఆర్ఎంఎస్ ట్రయాంగిల్, పీక్యూఆర్ఎస్ పారలాగ్రామ్ రెండు కూడా ఆర్ఎస్ అనేటువంటి బేసు మరియు పీక్యూఆర్ఎస్ అనేటువంటి ప్యారల్ లైన్స్ మధ్య ఉన్నాయి కాబట్టి పీక్యూఆర్ఎస్ యొక్క పారలాగ్రామ్ ఏరియాలో హాఫ్ ఏరియా అనేది ఆర్ఎంఎస్ ఏరియా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పీక్యూఆర్ఎస్ పారలాగ్రామ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉందమ్మా. హాఫ్ ఇంటూ x1y2 ప్లస్ x2y3 ప్లస్ x3y4 ప్లస్ x4y1 ఓకే మైనస్ y1x2 ప్లస్ y2x3 ప్లస్ y3x4 ప్లస్ y4x1. ఇది ఫార్ములా అమ్మా. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ x1y2, ఇక్కడ x1 అనేది ఇది x1y1, ఇది వచ్చేసి x2y2, x3y3, ఇది వచ్చేసి x4y4. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x1y2 అంటే -3 × 10 ప్లస్ x2y3 అంటే 1 × 1 ప్లస్ x3y4 3 ×
-4 3 ఇంటూ -4 ప్లస్ x4y1 x4y1 అంటే -1 ఇంటూ y1 వచ్చేసి 5 ఓకే మైనస్ y1 x2 y1 x2 y1 x2 వచ్చేసి 5 ఇంటూ 1 y1 వచ్చేసి 5 x2 వచ్చేసి 1 ప్లస్ y2 ఇంటూ 10 ఇంటూ x3 3 ప్లస్ y3 వచ్చేసి 1 ఇంటూ x4 వచ్చేసి -1 ప్లస్ y4 ఇంటూ -4 ఇంటూ x1 వచ్చేసి -3 ఓకే ఇదమ్మా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఈ వాల్యూ మొత్తం కూడా ఎంత వస్తుందంటే -46 వస్తుంది. అలాగే దీన్ని సింప్లిఫై చేసిన ఈ వాల్యూ కూడా సేమ్ అంతే. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఉంది కాబట్టి 2 ఇంటూ 46 అవుతుంది ఇక్కడ. ఓకే 2 ఉన్నాయి కదా 46లు 2 క్యాన్సిల్ అయ్యింది. ఇది ప్యారలాగ్రామ్ ఏరియా. కానీ మనకి ఏరియా రావాలంటే ఆర్ఎంఎస్ ఏరియా కావాలంటే 46/2 అంటే 23 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ద ఏరియా ఆఫ్ అన్ ఈక్యులేట్ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ a, 0 -a, 0 0, a√3 అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ జనరల్గా మనకి ఇది ఈక్యులేట్ ట్రయాంగిల్ కాబట్టి దీని ఏరియా ఫార్ములా ఏంటంటే √3/4a². √3/4a² అంటే √3/4a² వచ్చేసి ఎంత ఇచ్చారు 8√3 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ √3/4 ఇంటూ a² = 8√3 అంటే ఇక్కడ a² ఏమైందంటే 8√3 ఇంటూ 4/√3 √3 క్యాన్సిల్ అయింది. a² 32 అంటే ఇక్కడ ఈక్యులేట్ ట్రయాంగిల్ ప్రకారం సైడ్ 32. ఇక్కడ దాని నుంచి ఏ వాల్యూ ఏమైందంటే √32 వస్తుంది. √32 అంటే దీన్ని ఎలా రాస్తామంటే 4√2గా రాస్తాం. కానీ ఇదేంటి ఇక్కడ ఏ ప్రకారం, కానీ ఇక్కడ సైడ్ ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ యూనిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ యూనిట్స్. కానీ ఇక్కడ ఏ అనేది దేనికి ఈక్వల్ 2aకి ఈక్వల్. ఓకే కాబట్టి ఏ వచ్చేసి 4√2/2 2 1s 2 2s 2√2 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతమ్మా 2a. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 2a. అంటే ఇక్కడ ఏ అంటే 2a కనుక్కోవాలి. అంటే ఈక్యులేటర్ ట్రయాంగిల్ సైడ్ వచ్చేసి 2a. ఓకే ఇక్కడ ఏ √32 వచ్చింది. ఈక్యులేటర్ ట్రయాంగిల్ సైడ్ వచ్చేసి ఏంటి 2a. కాబట్టి 2a అనేది 4√2, a వచ్చేసి 2√2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక క్వాడ్రిలేటర్ యొక్క వర్టిసెస్ ఇచ్చి వాటి డయాగ్నల్స్ యొక్క డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. డయాగ్నల్స్ డిఫరెన్స్ అంటే మనం ఏం కనుక్కోవాలి, పిఆర్ అనేది ఒక డయాగ్నల్, క్యూఎస్ అనేది ఒక డయాగ్నల్. దీనికి ఫార్ములా తెలుసు కదమ్మా, √(x2 - x1) ప్లస్ y2 - y1 పిఆర్ అంటే చూడండి -6 ప్లస్ 6 ప్లస్ y2 అంటే 8 -0 ఇది 0 అయిపోయింది కాబట్టి √8 అంటే 8 వస్తుంది. అలాగే క్యూఎస్ చూద్దాం. ఇక్కడ x2 వచ్చేసి -8 ప్లస్ 4 ప్లస్ 3 - 3 ఓకే సో ఇది 0 అయిపోతుంది. -8 ప్లస్ 4 అంటే 4² కాబట్టి √4² అంటే 4 అవుతుంది. వీటి యొక్క డిఫరెన్స్ అడిగారు. సో ఇది 8 ఇది 4 కాబట్టి 8 - 4 4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ a, 3, b, -7, 2.5 ఈజ్ 1/7 దెన్ a² -1 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దానికి స్లోప్ ఏంటంటే y2 - y1/x2 - x1. అది ఎంత ఇచ్చారమ్మా 1/7 అని ఇచ్చారు. ఇక్కడ y2 అంటే 2.5 అంటే 2 2s 4 + 1 5/2 మైనస్ y1 వచ్చేసి 3 బై x2 అంటే -7 x1 అంటే a = 1/7. క్రాస్ మల్టిప్లై చేస్తే చూడండి ఏమవుతుందో. లేదంటే మామూలుగా ఎల్సిఎం చేద్దాం. 5 - 2 3 6/2 × -7 - a = 1/7. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 5 - 6 -1 కాబట్టి 7 × -1 -7 2 × -7 -14 -2 × a -2a. ఈ -2a ఇటు తీసుకురండి +2a -14 -7 ఇటు వెళ్తే +7. సో 2a అనేది -7 వస్తుంది. a వచ్చేసి -7/2. కానీ ఇక్కడ అడిగింది a² -1. సో -7/2 హోల్ స్క్వేర్ -1. సో 49/4 -1. సో 49 - 4/4 45/4. సో 4 11s
44, 11 1/4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఎ లైన్ ఆర్ -6, 2, 3 ద డైరెక్షన్ కోసైన్స్ ఆర్ అని చెప్పి ఇచ్చాడు. చూడమ్మా, దీనికి √L² ప్లస్ m² అవుతుంది. కాబట్టి -6² + 2² + 3². సో దీన్ని సింప్లిఫై చేస్తే 36 + 4 + 9. సో √49 అమ్మా 7 వస్తుంది. సో ఇక్కడ ఏముంది, -6 కాబట్టి -6/7, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2/7, నెక్స్ట్ 3 ఉంది కాబట్టి 3/7. ఇవే డైరెక్షన్ కోసైన్స్ అవుతాయి. -6/7, 2/7, 3/7 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ రిప్రజెంటెడ్ బై 2x² + 5xy + 2y² - 5x + 7y + 3 = 0 ఈజ్ అని అడిగారు. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో ఏ అనేది 2 ఉంది, 2h వచ్చేసి 5 ఉంది, b వచ్చేసి 2 ఉంది. ఓకే, అయితే ఇక్కడ మనం కాస్ థీటా కనుక్కోమన్నారు. కాస్ థీటా ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ a + b బై √a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h² అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ a + b అంటే 2 + 2 బై √a - b హోల్ స్క్వేర్ అంటే 2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4h² అంటే 2h హోల్ స్క్వేర్ అంటే 5² అనమాట. 5² అంటే 25. సో మాడ్యులస్ ఆఫ్ 2 + 2 అంటే 4 బై ఇది మొత్తం 0 అయింది, √25 అంటే 5. సో కాస్ థీటా అనేది 4/5 అంటే థీటా ఏమొస్తుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ 2, -3 అండ్ పాసెస్ త్రూ -5, 1. అయితే ఇది -5, 1 గుండా వెళుతుందంట. ఏదైతే -5, 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS = RHS అవుతుందో అదే కరెక్ట్ అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -5 హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 -4 × -5 అంటే +20 అవుతుంది, ప్లస్ 6 × 1 అంటే 6 -44. చూడమ్మా, ఇవన్నీ యాడ్ చేస్తే 26 వచ్చేసి 52. 52 - 44 8 కదా, 52 - 44 8. కానీ ఇక్కడ 0 అని ఉంది కదా, కాబట్టి ఇది కాదు. సో ఇక్కడికి వచ్చేస్తే x² అంటే 25, y² అంటే 1 ప్లస్ 4 × 5 అంటే 20. కానీ ఇక్కడ -5 కాబట్టి -20 -6 -44. ఇంతవరకు చూడండి, మైనస్ టర్మ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ వచ్చేసి 26 ఉంది కాబట్టి ఇది కూడా 0 కాదు, కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x² అంటే 25 ప్లస్ y² అంటే 1 -4x అంటే -4 × -5 +20 అవుతుంది, ప్లస్ 6y అంటే 6 × 1 6 -52. సో ఇవన్నీ యాడ్ చేస్తే 52. సో 52 - 52 0 కాబట్టి ఇది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఎసెంట్రిసిటీ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా అని చెప్పించారు. రెక్టాంగులర్ హైపర్బోలాలో a = b అవుతుందమ్మా. కాబట్టి ఎసెంట్రిసిటీ ఏమవుతుందంటే √a² + b²/a² కాబట్టి a² + a²/a² అవుతుంది. కాబట్టి √2a²/a², క్యాన్సిల్ అయితే √2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ABC ఈజ్ ఏ స్కేలన్ ట్రయాంగిల్ విత్ బేస్ AC. అలాగే if AC = 6 cm, AB √3 cm and angle BAC 60 degrees, then the area of triangle in square centimeter అన్నారు. చూడమ్మా, ఇలా ఉంది. ఓకే, ఇది వచ్చేసి ABC అమ్మ. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి BAC 60 degrees ఇచ్చారు. అలాగే AB వచ్చేసి √3, AC వచ్చేసి 6 ఇచ్చారు. అయితే ఇక్కడ ఏరియా కనుక్కోమన్నారమ్మా. ఇలా ఇచ్చి ఏరియా కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే 1/2 × AC × AB × sin యాంగిల్ BAC. యాంగిల్ BAC ఎంతమ్మా, 60 degrees. సో 1/2 × AC వచ్చేసి 6, AB √3 × sin 60 అంటే √3/2. సో 2 1s 2 3s. సో ఇక్కడ చూడమ్మా, √3 × √3 ఏమైంది, 3 అయింది. 3 3s ఎంత, 9. 9/2 అంటే 4.5 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ రాంబస్ ABCD ఈజ్ 18 √3 square centimeter అండ్ BD 6 centimeters, దెన్ యాంగిల్ DAB అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఇది రాంబస్. ఓకే, ఈ రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది వచ్చేసి డయాగ్నల్ BD అమ్మ, ఇది A, ఇది C, ఇది C అమ్మ.
ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, యాంగిల్ డిఏబి కనుక్కోమన్నారు. సో ఇది ఇంకొక డయాగ్నల్ ఏసీ. సో ఇక్కడ మనం గమనిస్తే ఏరియా ఫార్ములా ఏంటి, జనరల్గా రాంబస్ ఏరియా అంటే హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2, ఇది వచ్చేసి 18√3, హాఫ్ ఇంటూ ఒక డయాగ్నల్ 6 ఇచ్చి ఇంకో డయాగ్నల్ ఇవ్వలేదు 18√3. సో 2 1s 2 3s 3 1s 3 6s. సో సెకండ్ డయాగ్నల్ వచ్చేసి 6√3 అమ్మ. సెకండ్ డయాగ్నల్ వచ్చేసి 6√3 అంటే ఇదేమో 3 అవుతుంది, 6√3 కాబట్టి 3√3, ఇది 3√3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, యాంగిల్ డిఏబి కనుక్కున్నారు. ఫస్ట్ మనం యాంగిల్ డిఏఓ కనుక్కుందాం. యాంగిల్ డిఏఓ ఇది కనుక్కుందాం. ట్యాన్ యాంగిల్ డిఏఓ అంటే ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా 3, ఎడ్జసెంట్ సైడ్ 3√3. సో 3 క్యాన్సిల్ అయితే యాంగిల్ డిఏఓ అనేది ఓకే 1/√3 ఎప్పుడు అవుతుందంటే ట్యాన్ 30 డిగ్రీస్కి అవుతుంది. సో యాంగిల్ డిఏఓ 30 కాబట్టి యాంగిల్ బిఏడి అంటే యాంగిల్ బిఏఓ ప్లస్ యాంగిల్ డిఏఓ ఇదేమైందంటే 30 + 30 మొత్తం ఎంతమ్మా 60. ఇంతవరకు 30, ఇది ఒక 30, మొత్తం ఎంత 60. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇన్నర్ పార్ట్ ఆఫ్ ఏ కప్బోర్డ్ ఈజ్ ఇన్ ద క్యూబాయిడల్ షేప్. ఇది క్యూబాయిడల్ షేప్లో ఉంది. ఇట్స్ లెంత్, బ్రెత్ అండ్ హైట్ ఇన్ ద రేషియో √2:1:1 అమ్మ. ద యాంగిల్ మేడ్ బై ద లాంగెస్ట్ స్టిక్, ఇది ఓఏ అనేది స్టిక్ అమ్మ, విచ్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద కప్బోర్డ్ విత్ ఇట్స్ బేస్ డయాగ్నల్ ఈజ్ అని చెప్పి అడిగారు. అయితే ఇక్కడ మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడమ్మా, ఇక్కడ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు బేస్ డయాగ్నల్ కనుక్కోవాలి. బేస్ డయాగ్నల్ రావాలి. బేస్ డయాగ్నల్ అంటే √L² + B² అవుతుందమ్మా. ఇక్కడ L వచ్చేసి √2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది √2x² అలాగే ప్లస్ 1 ఉంది కాబట్టి √2x² + 1x² అవుతుంది. ఓకే, √2x² అంటే 2x² + x² కాబట్టి √3x² √3 × x వస్తుంది. అలాగే టోటల్ డయాగ్నల్ అంటే స్టిక్ లెంత్ కనుక్కోవాలంటే స్టిక్ లెంత్ వచ్చేసి √L² + B² + h² అమ్మ. కాబట్టి √2x² + 1x² + 1x² ఇక్కడ వీటిని x తోటి మల్టిప్లై చేసాం. సో ఇక్కడ ఏమైంది 2x² + x² + x² ఏమైందమ్మా √4x². √4x² అంటే 2x వస్తుంది. ఓకే, స్టిక్ లెంత్ ఎంత వస్తుందమ్మా 2x వస్తుంది. ఇది స్టిక్ లెంత్. ఓకే, ఇది వచ్చేసి బేస్ డయాగ్నల్ అనమాట. ఇది బేస్ డయాగ్నల్, ఇదే కదా బేస్, ఈ బేస్కి డయాగ్నల్ వచ్చేసి ఇది. సో కాబట్టి ఇక్కడ కాస్ తీటా, ఇది కాస్ తీటాకు ఫార్ములా ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అమ్మ, అంటే OB/OA వస్తుంది. సో కాస్ తీటా = OB ఇందానే ఫైండ్ అవుట్ చేసాం √3x/OA అంటే 2x. సో ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. కాస్ తీటా ఎప్పుడు √3/2 అవుతుంది, కాస్ 30 డిగ్రీస్కి అవుతుంది. సో తీటా అనేది 30 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఫర్ 2 నాన్-జీరో నాన్-కొలీనియర్ వెక్టార్స్ A and B, ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ A + B = మాడ్యులస్ ఆఫ్ A - B, దెన్ యాంగిల్ బిట్వీన్ A and B. చూడమ్మా, మాడ్యులస్ ఆఫ్ A + B అనేది మాడ్యులస్ ఆఫ్ A - Bకి ఈక్వల్ అయిందంటే అప్పుడు యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ద ఏరియా ఆఫ్ ది పారలాగ్రామ్ ఫర్ విచ్ ద వెక్టార్స్ A 2i - 3j + 3k అండ్ B i + 2j - 5k ఆర్ ఎడ్జసెంట్ సైడ్స్ ఇన్ స్క్వేర్ యూనిట్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే డెట్ A × B ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ A × B కనుక్కుందాం. A × B కనుక్కోవాలంటే చూడమ్మా, ఇక్కడ i j k అని చెప్పి రాసుకుంటాం. ఈ 2 - 3 3, ఇది వచ్చేసి 1 2, k కోఎఫిషియంట్ -5. ఓకే, సో దీన్ని ఎలా రాస్తామంటే i × -3 × -5 15 -2 × 3 -6 -j × 2 × -5 -10 -1 × 3 3 ప్లస్ k × 2 2s 4 -+3 అవుతుంది. సో 15 - 6 అంటే 9i -+, -13 మైనస్ కాబట్టి +13j వస్తుంది. ప్లస్ 4 + 3 అంటే 7. సో 9i + 13j + 7k వస్తామా. సో ఇక్కడ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి √2
9 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అమ్మ. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 9 స్క్వేర్ అంటే 81, 13 స్క్వేర్ అంటే 169 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. ఓకే, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 299, స్క్వేర్ రూట్ ఆఫ్ 299 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఓఏ ఏబి ఇచ్చి ఓబి ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా. ఓబి ఏబి ఇచ్చి ఓఏ ఏబి ఇచ్చి ఓబి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓబికి ఫార్ములా ఏమవుతుందంటే ఏబి ప్లస్ ఓఏ అవుతుందమ్మా. అంటే వీటిని యాడ్ చేయటమే. చూడండి, ఐ ప్లస్ 3i ఏమైంది, 4i అయింది. 3i మైనస్ 2j ప్లస్ j అవుతుంది. 2k ప్లస్ k ప్లస్ 3k అవుతుంది. సో 4i ప్లస్ j ప్లస్ 3k, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax బై sin bx, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, a ఈజ్ నాట్ ఈక్వల్ టు b ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని ఎక్స్తో మనం డివిజన్ చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై x అనేది 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ a ఉంది కాబట్టి a, ఇక్కడ కోఎఫిషియంట్ b ఉంది కాబట్టి b. సో a బై b వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అక్కడ ఆర్డర్లో మిస్ అయినటువంటి బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయమ్మా. ముందు చెప్పినటువంటి 2 వీడియోస్లో ఉన్నాయి, గమనించగలరు. ఇక్కడ ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 2 కిలోగ్రామ్ 5 గ్రామ్స్ అని చెప్పి ఇచ్చారమ్మా. 2 కిలోగ్రామ్స్ అంటే 2000 గ్రామ్స్ అమ్మా. 2000 ఇక్కడ 500, సో 500 1s 504 అంటే 4:1 వస్తుంది. ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ 2.5 1s 2.5 4s. సో ఇది కూడా 4:1 వస్తుంది. కాబట్టి ఇది రైట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ చూద్దాం. 20 seconds 3 hours అన్నారమ్మా. అంటే 20:3 hours అంటే 3 × 60 అమ్మా. 21s 23s. సో 1:, ఇక్కడ 63s అమ్మా. ఇక్కడ 63s × 3 అంటే 60 × 9 అమ్మా, అంటే 540. సో 1:540 ఈక్వల్ టు 1 మీటరు 900 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి 1:9 వస్తుంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు. సో థర్డ్ వన్ చూద్దాం. 1 రూపీ 10 పైసే. 1 రూపీ అంటే 100 పైసలు. 100:10 10s అమ్మా. సో 10:1 ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అంటే 10 millimeters. సో 10:1 ఈక్వల్ టు 10:1. సో ఇది కూడా రైటే. సో 1, 3 రెండు కూడా రైటే. 1, 3 ఎక్కడ ఉన్నాయి చూడమ్మా. 1, 3 వచ్చేసి ఆప్షన్ 4లో ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ compounded annually and simple interest on a certain amount of money for 2 years at 4% per annum is 10 rupees. Then the amount of money is అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా ఉందమ్మా. అదేంటంటే PR²/10,000. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా, 10 రూపీస్ ఇచ్చారు. సో 10 ఈక్వల్ టు పి అనేది తెలియదు, అదే కనుక్కోమన్నారు. P × R². R² అంటే 4 × 4 బై 10,000. 4 × 4 బై 10,000 అమ్మా. సో చూడండి, దీన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఈక్వల్ టు P ఈక్వల్ టు ఏమైందంటే 10 × 10,000 బై 4 × 4. సో చూడమ్మా, 2 5s 2 2s, 4 ఇక్కడ 4 1s 4 2s 4 5s 4 0s 4 0s అమ్మా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2 1s 2 2s 2 5s 2 0. సో 5 × 1,250. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 6,250 వస్తుంది. సో 6,250 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఎక్స్పెన్స్ ఆన్ ఆయిల్, వెజిటేబుల్స్ అండ్ రైస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆర్ ఇన్ ద రేషియో 12:13:15 respectively. The prices of these are increased by 20%, 30%, 50% respectively. The total expenses increased by అన్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయమ్మా, ఆయిల్ ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి, రైస్. ఇవి ఏ రేషియోలో ఇచ్చారు, 12:13:15 అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు వీటిని ఇక్కడ పర్సంటేజెస్లో ఉన్నాయి కాబట్టి ప్రతి దాన్ని 100తో మల్టిప్లై చేయాలి. ఇది 1200 అవుతుంది, ఇది 1300 అవుతుంది, ఇది వచ్చేసి 1500 అవుతుంది. ఇవన్నీ యాడ్ చేసినట్లయితే మనకి 4000 వస్తుంది. ఓకే, ఇక్కడ దీని మీద 20% ఇంక్రీజ్ అయిందన్నారు.
ఇది ఎంత ఉందమ్మా 1200 కదా. సో 1200 ఇంటూ 20/100. సో 12 20s వచ్చేసి 240. నెక్స్ట్ది వచ్చేసి 1300 అమ్మా. ఇది వచ్చేసి 30% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంటూ 30/100. సో 13 3s వచ్చేసి 39, 390 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1500 అమ్మా. 1500 ఇంటూ 50% కాబట్టి 50/100. సో 15 5s వచ్చేసి 75, 750. ఇవన్నీ యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 1380 వస్తుంది. సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది అని చెప్పి అడిగారు పర్సంటేజ్. సో 1380. ఇక్కడ ఎంత వచ్చింది 4000 ఇంటూ 100 అమ్మ. ఈ 2 zeros 2 zeros 0 0 క్యాన్సిల్ అయింది. 4 3s 12, ఇక 18 ఉంది. 4 4 16, ఓకే, 4 5s 20. సో 34.5% వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ హాస్టల్ ఆఫ్ 180 బాయ్స్ ద ఫుడ్ మెటీరియల్ ఈజ్ సఫిషియంట్ ఫర్ 37 days. After 12 days of hostel life, 30 boys left the hostel. The number of days for which the remaining food material will last is అని చెప్పి అడిగారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే M1D1 ఈక్వల్ టు M2D2 అనే ఫార్ములా వేస్తాం. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు 180 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి 37 days వస్తాయి, కానీ 12 days గడిచాక అన్నాడు కాబట్టి -12 చేస్తాం. M2 వచ్చేసి ఇక్కడ 30 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి 180 - 30. వీళ్ళకి ఎన్ని రోజులు వస్తుందో మనం కనుక్కోవాలి. సో 180 ఇంటూ 37 - 12 అంటే 25/180 - 30 అంటే 150 ఈక్వల్ టు D2 అమ్మ. సో ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 3s 5 5s, 3 1s 3 6s. సో D2 ఈక్వల్ టు 6 5s అంటే 30 days వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 apples ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 apples అమ్మ. అంటే 12 ఇంటూ సిపి ఈక్వల్ టు 18 ఇంటూ ఎస్పి అవుతుంది. సో సిపి/ఎస్పి ఈక్వల్ టు 18/12 అంటే 6 3s 6 12s. సిపి/ఎస్పి అంటే 3/2 వచ్చింది. ఇక్కడ మనకి ఎంత లాస్ వస్తుందని అడిగాడు. లాస్ పర్సంటేజ్ అడిగారు. ఇక్కడ లాస్ పర్సంటేజ్ అంటే ఫార్ములా ఏంటి, సిపి - ఎస్పి/సిపి ఇంటూ 100. ఇదే కదమ్మా లాస్ పర్సంటేజ్ ఫార్ములా. సిపి ప్లేస్లో ఎంత ఉంది 3 - 2/3 ఇంటూ 100. సో 1/3 ఇంటూ 100 అంటే 33 1/3%. 3 - 2 1 కాబట్టి 1/3 ఇంటూ 100 అంటే 33 1/3%. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అన్ అమౌంట్ ఆఫ్ 1170 ఈజ్ డివైడెడ్ అమాంగ్ 3 persons A, B and C సచ్ దట్ 3 times A అన్నాడు. ఏమన్నాడమ్మా 3 times A అని చెప్పిచ్చాడు. అలాగే 2 times B అన్నాడు. 4 times C షేర్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ద షేర్స్ ఆఫ్ A, B and C ఆర్ రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే చూడండి 3A 3 times A అంటే 3A, 2B అంటే 2 times B అని, 4 times C కాబట్టి 4C. దీని నుంచి A/B ఈక్వల్ టు ఏమైంది 2/3 వస్తుంది. ఈ రెండింటి నుంచి B/C ఈక్వల్ టు 4/2 వస్తుంది. సో ఇక్కడ రేషియోస్ని ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ B ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ 2s 2 1s అమ్మ. ఇక్కడ B ప్లేస్లో 2 ఉంది కాబట్టి దీన్ని 2 తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే 4:6 వస్తుంది. అలాగే దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 2s 6:3 1s 3 వస్తుంది. ఇప్పుడు B ప్లేస్లో ఈక్వల్ అయినాయి కాబట్టి ఏమైంది A/B/C అంటే 4:6:3 వస్తుంది. సో కాబట్టి టోటల్ వచ్చేసి 4 + 6 + 3 అంటే 13 వస్తుంది. ఇప్పుడు ABCలు షేర్ కనుక్కోవాలి మనకి. చూడండి ఏ షేర్ ఎంత వస్తుందో చూద్దాం. ఏ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4/13 ఇంటూ 1170, 13 1s 13 90s అమ్మ. సో 360 రూపీస్ వస్తుంది ఏకి. బీకి చూద్దాం. బీ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6 × 90 540 వస్తుంది. సి ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 × 90 270 వస్తుంది. 360 540 270 ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పర్సంటేజ్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 70 ఇంక్లూడింగ్ 1 and 70 అన్నారు. ఇక్కడ 1 9 యూనిట్స్ ప్లేస్లో ఉండటానికి ఎంత పర్సంటేజ్ ఉంటుంది అన్నాడు. ఇక్కడ 1 అనేది ఏమేమి ఉంటుంది, 1 యూనిట్ ప్లేస్లో వచ్చే నంబర్స్ 1 11 21 31 41 51 61 9 ఉండేటట్టుగా 9 19 29 39 49 59 69 ఇవే కదా ఉండేది. టోటల్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి, మొత్తం 14 ఉన్నాయి. సో 14 టోటల్ నంబర్స్ ఎన్ని 70 ఇంటూ 100. 14 1s 14 5s 5 1s 5 20s
20% వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 9, 18, 24 అండ్ 32 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు స్మాలెస్ట్ అన్నారు కాబట్టి దీనికి ఎల్సిఎం కనుక్కుందాం. 9, 18, 24, 32. ఫస్ట్ సెకండ్ టేబుల్ వేద్దాం. ఇక్కడ 9లో పాసిబుల్ కాదు. 2 9s, 2 12s, 2 16s అమ్మ. మళ్ళీ 2 తోటే ఇక్కడ రెండిట్లో పాసిబుల్ కాదు. 2 6s, 2 8s. మళ్ళీ 2 తోటి 9, 9, 2 3s, 2 4s. ఇప్పుడు థర్డ్ టేబుల్ ఇద్దాం. 3 3s, 3 3s, 3 1s, 4 డౌన్ చేయండి. మళ్ళీ 3 టేబుల్, 3 1s, 3 1s, 1 4. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 2 2s 4, 4 2s 8 అట్లా మొత్తం మల్టిప్లై చేస్తే మనకి 288 వస్తుంది. సో 288 స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ 1000 కాబట్టి ఇక్కడ 1000ని 288తో డివిజన్ చేద్దాం. 288 3s వచ్చేసి 864 అమ్మ. ఇక్కడ రిమైండర్ వచ్చేసి 136 వస్తుంది. కాబట్టి ఇది డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? 288 మైనస్ 136 ఇందులో నుంచి తీసేయాలి. 8 - 6 ఎంతమ్మా? 2. 8 ప్లస్ ఇక్కడ 8 - 6 2, 8 - 3 వచ్చేసి 5, 2 - 1 5. అంటే ఈ 152ని కనుక మనం యాడ్ చేసినట్లయితే సరిపోతుంది. దేనికి? స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్కి. అంటే 1000 ప్లస్ 152, 1152 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని ఇచ్చారు. చూడమ్మా, టెర్మినేటింగ్ డెసిమల్స్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్లో 5 ఉన్నా 0 ఉన్నా అవి టెర్మినేట్ డెసిమల్స్ అవుతాయి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి 3 కూడా టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇక్కడ లాగ్స్లో ఈ వాల్యూ 1/3 అని, ఈ వాల్యూ -1 అని చెప్పించి ఇక్కడ x, y ఉన్నాయి. ఈ x, yకి HCF కనుక్కోమన్నారు. సో ఇక్కడ ఈ 8 log 8 అని ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే log 4 log x base 6 ఈక్వల్ టు 8/1/3. 8/1/3 అంటే 2/3 హోల్ పవర్ 1/3. 3 3 క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. ఈసారి 4 నడు తీసుకెళ్దాం. log x base 6 ఈక్వల్ టు 4² అంటే 16 వస్తుంది. దాని నుంచి x ఈక్వల్ టు 6/16. దీన్ని ఎలా రాయొచ్చు? 2/16 ఇంటూ 3/16గా రాయొచ్చు. 2 3 6 కాబట్టి. అలాగే y కనుక్కుందాం. ఇక్కడ log y base 27 ఈక్వల్ టు ఈ 3 ఇటు వెళ్తే 3/-1. సో y ఈక్వల్ టు 3/-1 అంటే 1/3 అమ్మ. సో y ఈక్వల్ టు 27 హోల్ పవర్ 1/3 అవుతుంది. సో 3³ హోల్ పవర్ 1/3. 3 3 క్యాన్సిల్ అయ్యింది, 3 వస్తుంది. y అనేది 3 వస్తుంది. ఇక్కడ ఈ y వచ్చేసి 3. ఈ రెండింటి HCF కనుక్కోవాలి. ఈ రెండిట్లో కామన్గా ఉంది ఏంటి? 3నే కదా. కాబట్టి HCF ఏమైంది? 3 అవుతుంది. 3 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ద పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ a, b such that a divided by b -3 and a plus b plus 8 equal to 0, then a equal to అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ a డివైడెడ్ బై b అనేది -3 అంటే a బై b వచ్చేసి -3. సో ఇక్కడ మనల్ని ఏ వాల్యూ కనుక్కోమన్నారమ్మా. సో ఏ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి ఏమైందంటే a ఈక్వల్ టు -3b అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. -3b ప్లస్ b ప్లస్ 8 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నారు. ఇక్కడ ఆప్షన్ 1 చూస్తే 4 డివైడెడ్ బై 1/4 అని చెప్పి ఇచ్చారమ్మా. దాన్ని 4 ఇంటూ 4గా రాస్తాం. 4 ఇంటూ 4 అంటే 16 ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇది 1/16 వస్తుంది. ఇది ఈక్వల్ కాదు. అలాగే ఆప్షన్ 2 చూసినట్లయితే 4 ఇంటూ 4 16 ఇంటూ 1/4 ఇది వచ్చేసి 4 వస్తుంది. ఈక్వల్ టు 4 ఇంటూ 1/4 ఇంటూ 1/4 అంటే 1/16 వస్తుందమ్మా. ఇది వచ్చేసి 1/4. కాబట్టి ఇవి రెండు కూడా ఈక్వల్ కాదు. అలాగే ఇక్కడ చూడండి, 4 డివైడెడ్ బై 4 ప్లస్ 4 అంటే 4 ఇంటూ 1/8 1/2 వస్తుంది. ఇది వచ్చేసి 4 డివైడెడ్ బై 4 అంటే 1 ప్లస్ 1. సో 1 ప్లస్ 1 2. 2 ఈక్వల్ టు 1/2 ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 3 చూద్దాం. 4 మైనస్ 1/4 అంటే 16 మైనస్ 1/4 డివైడెడ్ బై 4 అంటే 15/4 ఇక్కడ చూడమ్మా 15/16 వస్తుంది. ఈ డివైడెడ్ బై ఇంటూకి రాస్తే బై అయ్యిద్ది. ఇక్కడ 4/4 అంటే 1 మైనస్ 1/16. సో ఇక్కడ 16 మైనస్ 1 కాబట్టి 15. సో 15/16 ఈక్వల్ టు 15/16. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, క్యూబ్ రూట్ ఆఫ్ 13.824 అమ్మా. క్యూబ్ రూట్ ఆఫ్ 13.824 అంటే దీని వరకు ఎలా రాయొచ్చు అంటే 13.824ని 13,824/1000 అని చెప్పి రాస్తాం. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 8 తోటి
8 వన్స్, అలాగే 8 సెవెన్స్, 8 28. ఓకే, 8 వన్స్, 8 సెవెన్స్, 8 టూస్, 8 ఎయిట్స్ అమ్మ. ఇక్కడ 8 వన్స్, 8 టూస్, 8 ఫైవ్స్. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1728ని 12 ఇంటూ 12 ఇంటూ 12గా రాస్తాం. అలాగే 125ని 5 ఇంటూ 5 ఇంటూ 5గా రాస్తాం. కాబట్టి 12/5 వస్తుంది. 12/5 అంటే 2.4 వస్తామా ఇంతవరకు. అలాగే ఇది కనుక్కుందాం. క్యూబ్ రూట్ ఆఫ్ 15625/1000 అమ్మ. సో దీన్ని సింప్లిఫై చేస్తే దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, 125 ఇది, అలాగే ఇది 125 ఎయిట్స్ అమ్మ. కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 5/2 హోల్ క్యూబ్, కాబట్టి ఇది 5/2 వస్తుంది. 5/2 అంటే 2.5 వస్తుందమ్మా. తర్వాత దీన్ని చూద్దాం. ఇది వచ్చేసి క్యూబ్ రూట్ ఆఫ్ 17,576/1000 అమ్మ. దీన్ని ఎలా రాస్తాం అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 26 ఇంటూ 26 ఇంటూ 26 ఓకే 26 ఇంటూ 26 ఇంటూ 26/10 ఇంటూ 10 ఇంటూ 10గా రాస్తాం. సో ఏమైంది, 26/10 అంటే 2.6 వస్తుంది. సో ఇవి రెండు యాడ్ చేస్తే 4.9, 4.9 మైనస్ 2.6 కాబట్టి 2.3 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లెట్ ఏబిసి బి ఎనీ 3-digit number, దెన్ ఏబిసి ప్లస్ బీసీఏ ప్లస్ సిఏబి ఈజ్ నాట్ ఆల్వేస్ డివిజిబుల్ బై అని ఇచ్చారు. ఫస్ట్ ఏబీసీ అన్నారు కాబట్టి ఏబీసీని ఎలా రాయొచ్చు, 100 ప్లేస్లో ఏ ఉంది 100A, 10s ప్లేస్లో బి ఉంది 10B, 1s ప్లేస్లో సి ఉంది. అలాగే బీసీఏ అంటే 100B ప్లస్ 10C ప్లస్ 1A. అలాగే నెక్స్ట్ వచ్చే సిఏబి కాబట్టి 100C ప్లస్ 10A ప్లస్ 1B. ఇవన్నీ యాడ్ చేస్తే 111, 111A, 111B, 111C వస్తుంది. ఓకే, ఇటు మొత్తము ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ 111 కామన్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. సో 111 ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 37 ఇంటూ అని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం వచ్చినాయి, 337 ఏ ప్లస్ బి ప్లస్ సి. కాబట్టి ఈ మూడు కూడా డివిజిబుల్ అవుతాయి. డివిజిబుల్ కాంది 17. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు n² + 1, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. కాబట్టి ఏ ఏమైంది, 1² + 1 అంటే 2 అయింది, 2² + 1 అంటే 5, 3² + 1 అంటే 10, 4² + 1 అంటే 17. ఓకే, 2, 5, 10, 17 వస్తాయి. కాబట్టి ఇక్కడ n ఆఫ్ ఏ వచ్చేసి 4 ఉంటుంది. అలాగే బి వచ్చేసి చూద్దాం. బిలో x² - 9 = 0 అంటే x² అనేది 9, x ఈక్వల్ టు +or-3 అంటే -3 వస్తుంది, +3 వస్తుంది. కాబట్టి n ఆఫ్ బి ఎంతమ్మా, 2 ఉంటుంది. సో n ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ బి ఈ రెండిట్లో ఉమ్మడిగా ఏమి లేవు కాబట్టి n ఆఫ్ ఏ మైనస్ బి అంటే 4 వస్తుంది. కానీ ఇక్కడ 5 ఇచ్చారు కాబట్టి ఇది కాదు. n ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి ఉమ్మడిగా ఏమి లేవు కాబట్టి పై వస్తుంది. కానీ ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి ఇది కాదు, అంటే 0 వస్తుంది n ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి. అలాగే n ఆఫ్ ఏ అండ్ బి, n ఆఫ్ ఏ అండ్ బి అంటే ఈ రెండింటిని కలిపితే 4 + 2 6 వస్తుంది. కానీ ఇక్కడ 5 ఇచ్చారు కాబట్టి ఇది కూడా కాదు. n ఆఫ్ బి మైనస్ ఏ అంటే n ఆఫ్ బిలో 2 ఉన్నాయి, ఇక్కడ ఉమ్మడిగా ఏమి లేవు కాబట్టి ఏం సబ్ట్రాక్ట్ అవ్వవు. కాబట్టి ఇక్కడ బిలో ఎన్ని ఉంటాయో n ఆఫ్ బి మైనస్ ఏలో కూడా అన్నీ ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఆల్ రాంబసెస్ ఆర్ పారలాగ్రమ్స్ అన్నాడు, ఇది కరెక్టే. ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబసెస్ అండ్ రెక్టాంగిల్స్, ఇది కూడా కరెక్టే. ఆల్ రెక్టాంగిల్స్ స్క్వేర్స్ అని చెప్పి ఇచ్చాడమ్మా, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆల్ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అవుతాయి కానీ ఆల్ రెక్టాంగిల్స్ అనేవి స్క్వేర్స్ కావు. రాంగ్ స్టేట్మెంట్ అడిగారు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు బీసీ, అలాగే ఏడి ఈక్వల్ టు 2.3 సెంటీమీటర్స్, అలాగే డిబి ఈక్వల్ టు 6.9 సెంటీమీటర్, ఏఈ తెలియదు కనుక్కోవాలి, ఈసీ వచ్చేసి 4.5 ఇచ్చారు, ఇది ఎక్స్ అనుకోండి. ఏడి/డిబి ఈక్వల్ టు ఏఈ/ఈసీ అవుతుంది. సో ఇది వచ్చేసి 2.3, ఇది 6.9 ఈక్వల్ టు ఏఈ/x/4.5. 2.3 1s, 2.3 3s, 3 1s, 3 1.5s. సో x ఈక్వల్ టు 1.5 1s, 1.5. సో x అనేది 1.5 అంటే ఏఈ వచ్చేసి 1.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబి ఈజ్ ఏ chord of length 10 cm which is drawn in the circle of center O and diameter 26 centimeters.
ఓకే, డయామీటర్ వచ్చేసి 26 సెంటీమీటర్స్ అమ్మ. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ టు ది కార్డ్, ఇక్కడ ఒక కార్డ్ ఉంది, ఈ కార్డ్ లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్. ఇక్కడ దీని నుంచి ఇలా పర్పెండిక్యులర్గా డ్రా చేసాం. అప్పుడు 10 కాబట్టి ఇది 5, ఇది 5 అయింది. ఇది వచ్చేసి రేడియస్ అమ్మ, ఇది కూడా రేడియస్సే కదా. 26లో హాఫ్ వచ్చేసి 13, ఇది రేడియస్ అవుతుంది. ఇది 13, ఇది 5 అయినప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 12 అవుతుంది. అంటే దీని నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్, అంటే మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ 169 మైనస్ 25 144 కాబట్టి రూట్ 144 అంటే 12 వస్తుంది. చూడమ్మా, పైథాగరస్ థియరం ప్రకారం స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ రూట్ 169 మైనస్ 25 రూట్ 144 అంటే 12 వస్తుంది. ఓకే, ఇది 12 అనమాట. ఇది అడిగింది మనకి ఆ డిస్టెన్స్ ఎంత అని. సో 12 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ సర్కిల్ టచెస్ ఆల్ 4 sides ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ KLMN. ఇఫ్ KL 12 సెంటీమీటర్స్, KN 14 సెంటీమీటర్స్, MN వచ్చేసి 18 సెంటీమీటర్స్. చూడమ్మా, ఇక్కడ మనం ఒక ఆర్డర్లో రాసుకుందాం, KLMN. మనం ఇక్కడ సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే KL దీనికి ఆపోజిట్ సైడ్ MN అమ్మ, KL ప్లస్ MN ఈక్వల్ టు ఓకే LM ప్లస్ KN అవుతుంది, LM ప్లస్ KN అవుతుంది. సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో KL ప్లస్ MN, KL వచ్చేసి ఎంతమ్మా 12, MN వచ్చేసి ఎంత ఇచ్చారు 18, 12 ప్లస్ 18 ఈక్వల్ టు LM ప్లస్ KN, KN అంటే 14. చూడమ్మా, 12 ప్లస్ 18 ఎంతమ్మా 30, 30 మైనస్ 14 ఈక్వల్ టు LM. సో LM వచ్చేసి 16 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ యాంగిల్ ఏ ఈజ్ 3 times టు యాంగిల్ ఏ అన్నాడు. ద సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏ అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ యాంగిల్ ఏకి సప్లిమెంటరీ యాంగిల్ ఏమైంది 180 మైనస్ యాంగిల్ ఏ, ఇది 3 times ఆఫ్ యాంగిల్ ఏకి ఈక్వల్. సో 180 ఈక్వల్ టు 3 యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ. సో 4 యాంగిల్ ఏ ఈక్వల్ టు 180. సో 4 1s 4 4s 4 5s. సో యాంగిల్ ఏ 45 వచ్చింది కాబట్టి ఈ 45 దాని సప్లిమెంటరీ యాంగిల్, 45కి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత 135. సో ఈ రెండింటి సమ్ వచ్చేసి 180 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ అన్ ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ వన్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ అన్ ఈక్యులేటర్ యాంగిల్ అన్నాడు. చూడమ్మా, ఇది ఈక్యులేటర్ యాంగిల్, ఇది అన్నీ కూడా 60 60 60 అలా ఉంటాయి. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ 120. సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ 120, ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి ఏదో ఒకటి 60 తీసుకోండి. సో 62s 61s 2:1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 12 సెంటీమీటర్. ఇఫ్ ఆల్ ద 3 sides హ్యావ్ లెంత్స్ ఇన్ సెంటీమీటర్ ఇంటీజర్స్ దెన్ హౌ మెనీ సచ్ ట్రయాంగిల్స్ ఆర్ పాసిబుల్ అని చెప్పి ఇచ్చారు. ఇలా ఉన్నప్పుడు మనం ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు చూద్దాం. 2 5 5 ఇలా రాసుకుంటే 12 వస్తుంది. అలాగే 3 4 5 ఇలా కూడా రాయొచ్చు, లేకపోతే అన్ని 4 4 కూడా తీసుకోవచ్చు. ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, CART ఈజ్ ఎ రెక్టాంగిల్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ డయాగ్నల్ CR అండ్ AT ఈజ్ O అని చెప్పి ఇచ్చారు. ఇది CART అమ్మ. ఇవి డయాగ్నల్స్, ఇవి ఇంటర్సెక్ట్ అవుతూ ఉన్నాయి ఎక్కడ O దగ్గర. ఇక్కడ ఏమి ఇచ్చారు, CO ఇచ్చారు, అలాగే OR ఇచ్చారు. ఇవి బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి CO ఈక్వల్ టు OR అమ్మ. సో x² ప్లస్ 3x ప్లస్ 7 ఈక్వల్ టు x² ప్లస్ 4x ప్లస్ 5 అవుతుంది. x² క్యాన్సిల్ అయింది. సో 3x మైనస్ 4x ఈక్వల్ టు 5 మైనస్ 7 మైనస్ x ఈక్వల్ టు -2. సో x అనేది 2 వచ్చింది. ఇక్కడ x వాల్యూ 2 ఉన్నది ఈ ఒక్క ఆప్షన్లోనే ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 34 ఎలా వస్తుందంటే ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేసి వాటిని యాడ్ చేసేస్తే ఈ డయాగ్నల్ వస్తుంది. ఓకేనా, కాబట్టి అప్పుడు 34 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ది స్లాంట్ హైట్ ఆఫ్ కోన్ ఈజ్ 2:√3 అని ఇచ్చారు. దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద రేడియస్ అండ్ స్లాంట్ హైట్ ఈజ్ అని చెప్పి అడిగారమ్మా. చూడండి, ఇక్కడ కోన్ ఇది. ఓకే, ఈ కోన్ యొక్క స్లాంట్ హైట్కి అంటే అలాగే స్లాంట్ హైట్ యొక్క రేషియో ఇచ్చారు. ఇదేమో 2 అని, ఇది √3 అని చెప్పి ఇచ్చారు. అయితే ఈ రేడియస్ అనేది ఈ స్లాంట్ హైట్తో ఎంత యాంగిల్ చేస్తా అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఇది θ అమ్మ. సో డైరెక్ట్గా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. sin θ వేసేయండి. sin θ అంటే θకి ఆపోజిట్ సైడ్ √3. అలాగే హైపోటెనస్ వచ్చేసి 2. sin θ √3/2 ఎప్పుడైంది, sin 60కే కదా.
కాబట్టి థీటా అనేది ఏమైంది 60 degrees అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a cone of height 7 cm and a base radius 3 cm is carved from a cuboidal block of wood with dimensions 10 cm, 6 cm, 2 cm. Then the percentage of wood wastage in the process is అని చెప్పి ఇచ్చారు. వుడ్ డైమెన్షన్స్ వచ్చేసి 10, 6, 2 ఉన్నాయి. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ వుడ్ అంటే 10 × 6 × 2 అమ్మ 120 వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ కోన్ వచ్చేసి 1/3 × πr²h. సో 1/3 × π అంటే 22/7. ఆర్ వాల్యూ వచ్చేసి 3 కాబట్టి 3 × 3. హెచ్ వాల్యూ 7. సబ్స్టిట్యూట్ చేస్తే 66 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ వేస్టేజ్ పర్సంటేజ్ ఎంత అని చెప్పి మనం కనుక్కోవాల్సి ఉంది. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ వుడ్ వేస్టేజ్ అని అడిగారు. వేస్టేజ్ పర్సంటేజ్ అంటే వాల్యూమ్ ఆఫ్ వుడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ బై వాల్యూమ్ ఆఫ్ వుడ్ × 100. సో 120 - 66/122 × 100 అమ్మ. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5s 2 6s అమ్మ. 120 - 66 అంటే 120లో నుంచి 66 సబ్ట్రాక్ట్ చేస్తే 10 - 6 4, 11 - 6 అంటే 5, 54/6 × 5. సో చూడండి 2 3s 2 2s 2 7s అమ్మ. 27 × 5, 3 9s 9 5s వచ్చేసి 45% వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ABCD ఈజ్ ఏ ప్యారలాగ్రమ్ హూజ్ ఎడ్జెస్ అండ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఇక్కడ ప్యారలాగ్రమ్లో ఎడ్జెస్ అండ్ సైడ్స్ ఈక్వల్ అయినాయి అంటే ఇది రాంబస్ అయి ఉండొచ్చు. కర్ణం కూడా 13 ఇచ్చారు. ఏరియా ఆఫ్ ABCD 65 అని ఇచ్చారు. ఈ రాంబస్లో డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు ఏరియా 1/2 × D1 × D2 అవుతుంది. ఇది 65 ఇచ్చారు. 1/2 × D1 అంటే ఒక డయాగ్నల్ 13 అమ్మ ఇంటూ D2 = 65. 13 1s 13 5s అంటే D2 వచ్చేసి 2 5s 10 అవుతుంది. ఇక్కడ అడిగింది కూడా అనదర్ డయాగ్నల్ AC ఎంత అని అడిగారు. అది 10 వచ్చింది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఏ రైట్ ట్రయాంగిల్ విత్ సైడ్స్ 5, 12, 13 cm revolved about side 12 cm. Then the ratio of curved surface area and total surface area of solid so obtained అన్నాడు. ఇక్కడ 12 సెంటీమీటర్స్ ఎంబడి రివాల్వ్ అయింది. మనకు అది ఇలా కోన్ లాగా వస్తుందమ్మా. ఓకే, 12 సెంటీమీటర్స్ ఎంబడి రివాల్వ్ అయింది. సో ఇది 12 అవుతుంది. ఇది 5, ఇది వచ్చేసి 13 అమ్మ. సో ఇక్కడ ఇది 13. ఇక్కడ అడిగింది ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో అడిగారు. అంటే πr/Lకి πr × L+rకి రేషియో కనుక్కోవాలి. ఈ πr క్యాన్సిల్ అయింది. L అంటే 13 అమ్మ స్లాంట్ హైటు, L+r కాబట్టి 13 + 5. సో 13:18 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్ హ్యావ్ బోత్ హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఆఫ్ సిమిట్రీ అన్నాడు. ఇక్కడ బోత్ వర్టికల్ హారిజెంటల్ ఉండేది ఈ XHO కమ్మ. ఎలాగో చూడండి, ఎక్స్కి ఇలాగా ఇలా గీయొచ్చు, హెచ్కి ఇలా గీయొచ్చు, ఇలా గీయొచ్చు, ఓకి ఇలాగా ఇలా గీయొచ్చు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 216 స్క్వేర్ సెంటీమీటర్. దెన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఇన్ సెంటీమీటర్స్ అని చెప్పి అడిగారు. చూడమ్మా, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్కి ఫార్ములా L క్యూబ్ వచ్చేసి 216. దీన్ని 6 క్యూబ్గా రాస్తాం కాబట్టి L అనేది 6 అవుతుంది. డయాగ్నల్ ఫార్ములా ఏమైందంటే √L² + L² + L². సో √3L² అమ్మ అంటే √3 × L అవుతుంది. సో √3 × 6, 6√3 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ డయాగ్నల్ ఆఫ్ రాంబస్ ఆర్ 7 cm and 3 cm respectively, then the perimeter of quadrilateral which formed by joining midpoints of the sides of rhombus అన్నాడు. చూడమ్మా, ఇది ఒక రాంబస్. ఓకే, ఇది ఒక డయాగ్నలు, ఇది ఒక డయాగ్నలు. ఓకే, ఇవి మిడ్ పాయింట్స్ అమ్మ. మిడ్ పాయింట్ థియరం మనం అప్లై చేస్తే చాలా ఈజీగా వస్తుంది ఆన్సరు. చూడండి, ఒకటి 7 cm, 7 అంటే ఓకే ఇటు 3.5, ఇలాంటి 7 cm అనుకోండి. ఓకే, ఇది 7 కాబట్టి ఇదేమైంది అందులో ఆఫ్ ఉంటుంది. ఇది 7 కాబట్టి ఇదేమైంది అందులో ఆఫ్ ఉంటుంది 3.5. ఇది కూడా ఆఫ్ ఉంటుంది 3.5. సో 3.5 + 3.5 ఎంతమ్మా 7. ఓకే, ఈ ఆపోజిట్ సైడ్ సమ్ 7 వచ్చింది. అలాగే ఇంకొక డయాగ్నల్ వచ్చేసి ఎంత 3 అని ఇచ్చారు. ఇది 3 అంటే ఏంటి అర్థం, ఇది అందులో ఆఫ్ ఉంటుంది మిడ్ పాయింట్ థియరీ ప్రకారం. ఓకే, ఒక త్రిభుజంలో 2 భుజాల మధ్య బిందువులు కలుపుగా ఏర్పడే రేఖ
మూడో భుజానికి సమాంతరంగాను మరియు అందులో సగం ఉంటుంది. ఇది 3 కాబట్టి ఇది ఇందులో హాఫ్ అంటే 1.5 ఉంటుంది. అలాగే ఇది కూడా ఇందులో హాఫ్ 1.5. సో ఇది మొత్తం ఎంత 3. సో టోటల్ పెరిమీటర్ ఎంత అంటే 7 + 3 10 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, అది. నెక్స్ట్, ద రేషియో బిట్వీన్ ద పెరిమీటర్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 5:1. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 216 స్క్వేర్ సెంటీమీటర్ దెన్ ఇట్స్ లెంత్ ఇన్ సెంటీమీటర్స్ అని చెప్పి అడిగారు. సో చూడం ఇక్కడ ఈ వేటికి రేషియో ఇచ్చారు, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 × L + B, అలాగే బ్రెత్ అంటే B, వీటికి రేషియో 5:1 అని ఇచ్చారు. సో 2L + 2B = 5B. సో 2L = 5B - 2B 3B. ఓకే, ఇక్కడ లెంత్ కనుక్కోండి అని చెప్పి అడిగారు. సో 2L = 3B కదా. సో అప్పుడు L/B. సో ఇక్కడ ఏరియా ఇచ్చారు చూడమ్మా, 216 స్క్వేర్ సెంటీమీటర్స్ అని, అంటే L × B అంతా 216. సో ఇక్కడ L = ఏమైంది 3/2B అయింది. ఇక్కడ L అనేది 3B/2. సో 3B/2 × B ఏమైందమ్మా 3/2B². కాబట్టి 3/2 నాడు తీసుకెళ్తే 2/3 అయింది. సో 3 7s 3 2s, B² వాల్యూ 144. దాని నుంచి B వాల్యూ ఏమైంది √144 అంటే 12 వస్తుంది. సో B12 కాబట్టి L ఏముంది ఈజీ కనుక్కోవచ్చు, ఇక్కడ అడిగింది లెంతే. సో L = 216/12 వేస్తాం. అప్పుడు 12 1s 12 8s. సో 18 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ 14 సెంటీమీటర్స్ అమ్మా. దెన్ వాట్ ఈజ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ 10 minutes ఇన్ సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చాడు. మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే L = x/360 × 2πr అనే ఫార్ములా వేస్తాం. ఇక్కడ ఈ మినిట్ హ్యాండ్ యొక్క లెంత్ని రేడియస్గా తీసుకుంటాం. ఇక్కడ 1 minute వచ్చే 6 degrees అమ్మ, 10 minutes కాబట్టి 10 × 6 60 degrees అవుతుంది. సో 60/360 × 2 × 22/7 × r వచ్చేసి 14 అమ్మ. 16 1s 16 6s, 7 1s 7 2s, 2 1s 2 3s. సో 44/3 అమ్మ. సో 44/3 అంటే 3 14s, ఇక్కడ 2 మిగులుతుంది. సో 14 2/3 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, కంప్లీట్గా మనకి సెకండ్ సెషన్లో ఉన్నటువంటి బిట్స్ అన్నీ అయిపోయినాయి. ఒక్క బిట్ కూడా యాడ్ మార్క్ అనేది లేదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా రైట్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. యాడ్ స్కోర్ లేదు, కీలో ఎలాంటి మిస్టేక్స్ లేవు. ఓకే, ఇక మిగిలినటువంటి ఫస్ట్ సెషన్లో జరిగినటువంటి బిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.